గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. మై నేమ్ ఈజ్ నాగలక్ష్మి, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్, బిఈడి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్. ఈ కెమిస్ట్రీ వాగ్దేవి కెమిస్ట్రీ వాళ్ళ ఛానల్ని నేను ఇదివరకే స్టార్ట్ చేశాను, కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను దీన్ని కంటిన్యూ చేయలేకపోయాను. వీలైనంత వరకు మీ ముందుకు ఈ ఛానల్ని కంటిన్యూ చేయటానికి ట్రై చేస్తాను. నేను ముందుగా ఈ ఛానల్ ద్వారా బేసిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో బేసిక్స్ నుంచి అప్ టు ఐఐటి ఫౌండేషన్, ఎంసెట్, నీట్ వరకు నేను క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వాగ్దేవి కెమిస్ట్రీ వాళ్ళ ఛానల్ ద్వారా స్టేట్ కెమిస్ట్రీ సబ్జెక్టు, సిబిఎస్ఈ కెమిస్ట్రీ అండ్ ఐసిఎస్ఈ కెమిస్ట్రీని చెప్పాలని అనుకుంటున్నాను మీ సహకారంతో. మొదటగా ఈరోజు నేను కెమిస్ట్రీ బేసిక్స్లో ఫస్ట్ పార్ట్గా నేను ఈరోజు కెమిస్ట్రీ గురించి, ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఉండే ఆల్ఫాబెట్స్ అంటే లెటర్స్ని గురించి చెప్పదలుచుకున్నాను. మీకు జనరల్గా ఆల్ఫాబెట్స్ చూడంగానే జనరల్గా హెచ్ అంటే హారిక, హరీష్ ఇలాంటి నేమ్స్ ఇలా అనుకోవచ్చు. బి అంటే ఎవరు అంటే బ్రహ్మానందం, సి అంటే చార్మి హీరోయిన్, ఫేమస్ క్రికెట్ మ్యాచ్ ఇలాంటివి మీకు గుర్తు రావచ్చు. కానీ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఆల్ఫాబెట్స్కి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయండి. ఫస్ట్ అటామిక్ నెంబర్ వైజ్ నేను 1 నుంచి 5, 1 to 5 ఎలిమెంట్స్ పేర్లు నేను చెప్తున్నాను. 1 to 5 ఎలిమెంట్స్ సీరియల్ నెంబర్ వైజ్. ఫస్ట్ ఎలిమెంట్ నేమ్ హైడ్రోజన్, సింబల్ ఈజ్ హెచ్. సెకండ్ ఎలిమెంట్ నేమ్ హీలియం, సింబల్ హెచ్ఈ. థర్డ్ ఎలిమెంట్ నేమ్ లిథియం, ఎల్ఐ సింబల్. ఫోర్త్ ఎలిమెంట్ నేమ్ బెరీలియం, బిఈ సింబల్. ఫిఫ్త్ ఎలిమెంట్ నేమ్ బోరాన్, సింబల్ ఈజ్ బి. సో అటామిక్ నెంబర్ వైజ్ 1 to 5 ఎలిమెంట్స్. వీటన్నిటిని ఎలా చూపిస్తామండి మనం? లెటర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోనే చూపిస్తాము. ఈ ఆల్ఫాబెట్స్లో సపోజ్ కొన్ని ఎలిమెంట్స్కి మనకి 2 లెటర్స్ వస్తాయండి. ఆ 2 లెటర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ని ఏమో క్యాపిటల్గా రాయాలి, సెకండ్ లెటర్ని స్మాల్ లెటర్గా రాయాలి. దట్ ఈస్ ద రూల్. సో మీరు హెచ్ అనగానే కెమిస్ట్రీలో హైడ్రోజన్ అని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఈ అంటే హీలియం, ఎల్ఐ అంటే లిథియం, బిఈ అంటే బెరీలియం, బి అంటే బోరాన్. తర్వాత వీడియోల్లో మీకు ఇంకా కొంచెం సమాచారాన్ని కెమిస్ట్రీ సబ్జెక్ట్ని మీ ముందు ఉంచుతానని థ్యాంక్స్ చెప్పుకొని ఈరోజుకు ఈ వీడియోతో ముగిస్తున్నాను. జనరల్గా మీరు హెచ్ అని ఆల్ఫాబెట్స్గా చెప్పకూడదు. కెమిస్ట్రీలో హెచ్ అనగానే హైడ్రోజన్ గుర్తుకు రావాలి, ఇక నుంచి బి అనగానే బోరాన్ గుర్తుకు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. Bye. Wish you all the best.